లోక్సభ ఎన్నికల కోసం ఇటు బీఆర్ఎస్ అలాగే అటు కాంగ్రెస్ అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయా? బీఆర్ఎస్ కృష్ణా జలాలను అస్త్రంగా మార్చుకోబోతే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ని మరో అస్త్రంగా మార్చుకొని యుద్ధానికి సిద్ధం కాబోతున్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, రానున్న లోక్సభ ఎన్నికల కోసం ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ వారి అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయని, బీఆర్ఎస్ ఏమో కృష్ణా జలాల అంశాన్ని అస్త్రంగా మార్చుకొని కాంగ్రెస్ మీదకి సంధించబోతుందని, అలాగే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఒక అస్త్రంగా మలుచుకొని బీఆర్ఎస్ మీదకి తమ బాణాన్ని వదలబోతుంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తల వాస్తవం ఉందంటారు? ఒకటి ఏంటంటే రెండు పార్టీలకు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి లోక్సభ ఎన్నికల కోసం. అందుకే ఇప్పుడు పనుకున్నటువంటి సింహం వస్తుంది, పులి వస్తుంది, పులి బయటకు వచ్చింది అని చెప్పి చెబుతున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. పులి బయటకు వచ్చింది, పులి బయటకు వచ్చి తీసినటువంటి అస్త్రం ఏందో తెలుసా? పాత అస్త్రాన్ని తీసింది బయటికి. ఏంటి? సెంటిమెంట్ అస్త్రం. సెంటిమెంట్ అస్త్రంతో 2007 నుంచి కేసీఆర్ నడుపుకుంటూ వస్తున్నారు. ఉద్యమం దగ్గర నుంచి రాజకీయ పార్టీని నడుపుకుంటూ ఆయన దేశకి నేత దాకా ఎదిగాడు ప్రచారంలో. సో ఇప్పుడు కేసీఆర్ ఏంటి, ఇప్పుడు మళ్ళీ రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎంతో కొంత ఎంపీలు గెలిపించుకుంటే కనుక కొంత మనుగడ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటికి తీశారు. సో ఆల్రెడీ అది అస్త్రం అది పోయింది. అది సెంటిమెంట్ అస్త్రాన్ని కాదనుకునే కదా సార్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చింది. అదే ఆ సెంటిమెంట్ అస్త్రాన్ని కాదని ఆయనే పక్కన పడేసి దాన్ని మళ్ళీ దులిపేసి మళ్ళీ పోలింగ్ ఉదయాన్నే ఉందనగా కొన్ని గంటల ముందు మళ్ళీ కృష్ణా నాగార్జున సాగర్ దాని మీద ఏం చేశారనేది తెలంగాణ సమాజానికి తెలుసు. అయినప్పటికీ కూడా ఆ సెంటిమెంట్ అస్త్రం చెదలుబట్టింది అనేది అర్థమైపోయింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరించారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది తెలంగాణ సమాజం. మళ్ళీ ఇప్పుడు అదే అస్త్రానికి కొంచెం పాలిష్ చేసేసి మళ్ళీ ఆ అస్త్రంతో కాంగ్రెస్ పార్టీని కొట్టేయాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ప్రయత్నం చేస్తూ ఆయన తెలంగాణ భవన్కి వచ్చారు. తుంటికాలు రీప్లేస్ అయిన తర్వాత రెస్ట్ తీసుకుంటూ ఆయన వచ్చారు. సో ఆయన తుంటికాలు మరుసటి రోజే ఆయన కోలుకున్నాడని చెప్పి నడుస్తున్నాడని చెప్పారు. ఇప్పటికి కూడా అది కర్ర పట్టుకొని నడుస్తున్నారు ఆయన. సో అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే లోక్సభ ఎన్నికల దాకా ఈ కర్ర ఉంటుందని చెప్పి సైటరిక్గా మాట్లాడుకుంటున్నారు ఆ పార్టీలోనే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. అంటే ఈ కర్ర కూడా ఇంకో అస్త్రంలో మారిపోతుంది. కర్రను అస్త్రంగా ఆ కర్రలో నుంచి ఆయన సెంటిమెంట్ అస్త్రాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయనేమో అధికారంలో ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు కలిసి అలై బలైగా చేసుకున్నారు అన్ని. అసలు ఆ ఇష్యూ వచ్చింది వాళ్ళిద్దరు కారణంగా, కృష్ణా జలాల ఇష్యూ వచ్చింది. ప్లస్ కాళేశ్వరానికి ఆయన వచ్చాడు, కాళేశ్వరం జగన్మోహన్ రెడ్డి. ఈయన ఆయనకి కొన్ని రాయలసీమ రత్నాలసీమ చేస్తానని చెప్పేసి ఈయనే ఆడకు పోయి తిరుపతి పోయి రోజా సమక్షంలో ఆమె పెట్టినటువంటి విందును ఆరగించిన తర్వాత రాయలసీమను రత్నాలసీమ చేస్తానని చెప్పి ఇదే కేసీఆర్ చెప్పాడు. ఆ తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చారో అందరికీ తెలిసిందే. ఇదే మనం ఓపెన్గా మనం అంటాం కాదు, అందరికీ తెలిసిందే, మీడియాలో వచ్చిందే. ఈయన అన్నారు కదా కేసీఆర్ అని రాయలసీమను నేను రత్నాలసీమగా మారుస్తానని చెప్పి. రాయలసీమను రత్నాలసీమగా మార్చాలంటే కృష్ణా వాటర్ ఫుల్ పేజర్గా ఇవ్వాలి. అలాంటి కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత, అధికారం పోయిన తర్వాత నా కృష్ణా జలాన్ని నేను ఒక చుక్క కూడా బానినని మొదలుపెట్టాడు మళ్ళీ ఇప్పుడు ఆయన. అంటే పాత ఏం గుర్తుండవేమో అనుకుంటున్నారు, ప్రజలకు ఏం గుర్తుండవేమో అని చెప్పి కేసీఆర్ అనుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా చాలా బలంగా ఉంది. ఆయన మీడియాని ఎంత కట్టడి చేసినప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు కూడా కట్టడి చేస్తున్నారు. ఎందుకంటే బినామీ పేర్లతో ఆయనకు సంబంధించినటువంటి పింక్ మీడియా చాలా ఉంది, అదే అందరికీ తెలుసు మీడియాలో. కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ కృష్ణా జలాల మా వాటా మాకు కావాలి ఇలాంటి సెంటిమెంట్ రేపుతున్నాడు. అసలు లెటర్ ఇచ్చిందే ఈయన, కృష్ణా జలాలకు సంబంధించి లెటర్ ఇచ్చింది ఈయన. ఆ కృష్ణా జలాల వివాదాన్ని రేకెత్తించింది ఎన్నికల సందర్భంగా ఆయన. కానీ అది కలిసి రాలేదు కదా సార్. మళ్ళీ అదే అస్త్రాన్ని పట్టుకొని సంధిస్తే అది కలిసి వచ్చే అవకాశం ఉందా కేసీఆర్ గారికి? చివరి ప్రయత్నం ఓకే ఏముంటుంది, చివరి ప్రయత్నం చేస్తారు కదా. ఇప్పుడు అదే ఇంకా అంతకు మించి ఏమున్నాయి ఆయనకి అస్త్రాలు? ఏం లేవు. అదే అస్త్రంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. సో అదే అస్త్రం మళ్ళీ పనిచేస్తుందని చెప్పి ట్రై చేశారు. మొన్న ఎలక్షన్లో పనిచేయలేదు. అయినా కానీ అది తప్ప ఇంకోటి లేదు ఆయనకి. సో కాబట్టి దాన్నే నమ్ముకున్నాడు. ఇప్పుడు కృష్ణా జలాల మీద, కృష్ణా నాగార్జున సాగర్ ప్రాజెక్టులు
ఆడ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి ఎందుకు తీసుకుంది, కృష్ణా బోర్డు ఎందుకు తీసుకుంది? కేవలం జగన్మోహన్ రెడ్డి కలిసి ఆడిన నాటకమే కదా. అర్ధరాత్రి పూట ఆడ తీసుకొచ్చి అక్కడ పోలీసు బలగాలను తీసుకొచ్చి ఇక్కడ పోలీసు బలగాలను పెట్టి మోహరింపు చేసి టెన్షన్ క్రియేట్ చేసిన తర్వాత కదా కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయింది. అది వాళ్ళిద్దరు పుణ్యమే కదా, అది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద చేసేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నది. సో అది అలా ఉంటే కృష్ణా జలాలను చూపించి కృష్ణా జలాల్లో వాటా మనకి కాకుండా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. నేను ప్రభుత్వాన్ని కూడా డిజాల్వ్ చేస్తాను మీరు కనుక కృష్ణా జలాల వాటా మాది ఇవ్వకపోతే అని చెప్పి ఆయన ఏదో అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నేను వార్నింగ్ ఇచ్చానని చెప్తున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి అసలు ఉందా కేసీఆర్కి? కేంద్ర ప్రభుత్వానికి వంగి దండాలు పెట్టి మొత్తం పీరియడ్ మొత్తం అదే కదా జరిగింది. మోదీ గారు కూడా కొన్ని ఆరోపణలు చేశారు. మోదీ పోయి వచ్చి నాకు సహకారం చేసింది మా కొడుకు సీఎం చేసుకుంటాను అని చెప్తే ఆయన ఇచ్చినటువంటి రిప్లై ఏందని మోడీ చెప్పారు కదా. సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే కేసీఆర్ మర్చిపోతుంటారు జనాలు అనుకోండి. మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలకి కృష్ణా జలాల అస్త్రాన్ని కృష్ణా జలాల వాటా అని చెప్పి అస్త్రాన్ని ప్రదర్శించడానికి 13వ తారీఖున నల్గొండలో ఒక సభ పెడుతున్నారు. ఒక సభ పెట్టి అక్కడి నుంచి ఒక సెంటిమెంట్ని రేకెత్తించాలి. దక్షిణ తెలంగాణలో మనం బలహీనంగా ఉన్నాం కాబట్టి అక్కడ బలోపేతం చేసుకోవాలి, అక్కడ ఉండేటువంటి జనాల్ని ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతో కృష్ణా జలాలు మీ జిల్లాల నుంచి వెళ్తున్నప్పటికి కూడా ఈ కృష్ణా జలాలు మీరు చూడలేకపోతున్నారు, తాకలేకపోతున్నారు అనే యాంగిల్లో ఆయన తనదైన భాషలో చెప్పడానికి 13వ తారీఖున సిద్ధమవుతున్నారు నల్గొండలో. సో ఇప్పుడు కాముగా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఇప్పుడు కేసీఆర్ 1,00,000 మందితో పెడితే 2,00,000 మందితో నేను సభ పెడతానని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడీ అయ్యారు. రెడీ అయ్యి అసలు కృష్ణా జలాలు రాకపోవడానికి కారణం ప్రధానంగా కేసీఆర్ సంతకం పెట్టిన అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర కేసీఆర్ ఒప్పుకున్న కారణంగానే కృష్ణా జలాలు వాటర్ రాలేదు. అసలు మొత్తం బండారం బయట పెడతాము, మొత్తం 2,00,000 మందితో సభ పెడతాం అని చెప్పి ఆయన బయలుదేరడంతో పాటు అసలు కాళేశ్వరం సంగతి ఏంది, కాళేశ్వరంలో అసలు ఇప్పుడు ఎల్ఎన్టీ ఏం చెప్తుంది, కాళేశ్వరం మాకు సంబంధం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఇచ్చిన డిజైన్ కట్టాము, ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ ఈఎన్సీకి సంబంధించిన ఇష్యూ అది మేము చేయాల్సిందంత చేసేసాము, అది పనికి వస్తుందా పనికిరాదు అనేది మీ ఇష్టం, అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. అసలు కాళేశ్వరం ఇప్పుడు వరదకు తట్టుకుంటుందా లేదా అనేది కూడా మేము చెప్పలేమని చెప్పి ఎల్ఎన్టీ ఒక లెటర్ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయడానికి విజిలెన్స్ వాళ్ళు బాగా దాన్ని మేధమదనం చేస్తున్నారు. మేధమదనం చేసినా కానీ కొన్ని ఫైల్స్ మాయమైపోయినాయి, కొన్ని హార్డ్ డిస్క్ మారిపోయి, కొన్ని పెన్ డ్రైవ్లు మాయమైపోయినాయి. కానీ వాస్తవంగా సమాచారం అనేది పూర్తి స్థాయిలో దొరకటం లేదు. అయినా కానీ ఉన్న దాంట్లోనే దాన్ని మేధోమదనం చేసి ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత కేసీఆర్ అవినీతి పాల్పడి అక్రమాలకు పట్టుబడి ఈ మొత్తం తేల్చాలని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుంది. లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి ఇంటికి కేసీఆర్ కాళేశ్వరంలో ఎంత డబ్బు తిన్నారు, కాళేశ్వరంలో తిన్నటువంటి డబ్బు ఎవరెవరు పంచాడు ఈయన, మొత్తం లెక్క చెప్పి మీరు చెప్పండి అని చెప్పి ఇదే ఎలక్షన్ క్యాంపెయిన్ అని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి పిసిసి మీటింగ్లో చెప్పడం జరిగింది, ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరాన్ని అస్త్రంగా చేసుకుంటుంది, ఈయనేమో కృష్ణా జలాన్ని అస్త్రంగా చేసుకుంటున్నాడు కేసీఆర్. సో ఈ రెండు ప్రధాన అంశాలతో లోక్సభ ఎన్నికలకి వెళ్ళబోతున్నారు. ఈలోపు కేసీఆర్ ఏం చేస్తున్నాడు, నన్ను టచ్ చేస్తే చూడు, టచ్ చేసేంత దమ్ముందా నీకు అని రేవంత్ రెడ్డి రెచ్చగొట్టాడు. సో ఆల్రెడీ టచ్ చేసి చూడని చెప్పి అంటున్నారు కదా అని చెప్పేసి ఆయన టచ్ చేసి చూడమనగానే ఈయన ఆ మాట రాగానే వెంటనే టచ్ చేయగానే వెంకటేష్ నేత వచ్చేసి కాంగ్రెస్లో పడ్డాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డిని కదిలిచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తారు, ఆల్రెడీ చెప్పారు, ఆట వాళ్ళు మొదలు పెడితే నేనైతే మొదలు పెట్టను, వాళ్ళు మొదలు పెడితే అది ఎటుపోద్దో తెలియదు అన్నాడు. ఆల్రెడీ ఆట మొదలు పెట్టాడు కేసీఆర్. సో ఇక రేవంత్ రెడ్డి ఇటు తీసుకెళ్తాడు అనేది మనం ఆసక్తిగా చూడాలి. బట్ లోక్సభ ఎన్నికల్లో మాత్రం అటు కాళేశ్వరం ఇటు కృష్ణా జలాలు మాత్రం మొత్తం వ్యవహారం నడవబోతుంది. కాళేశ్వరానికి సంబంధించి ప్రతి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయండి కేసీఆర్ ఎంత తిన్నాడు అనేది. ఈలోపు ఆయన మీద కూడా ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే హరితహారం కూడా తీస్తున్నారు ఇప్పుడు. హరితహారంది మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, తర్వాత హరీష్ రావుకి సంబంధించిన మిషన్ కాకతీయ, అది కేటీఆర్ ఆల్రెడీ తీసేశారు, కేటీఆర్ ఆల్రెడీ ఈ రేసు తీసేశారు, ఇంకా ఏదో 1-2 తీశారు. మొత్తానికి అందరికి సంబంధించినటువంటి అంశాలు మొత్తం తీసి అఫీషియల్గా వీళ్ళు ఎంతెంత ఎక్కడెక్కడ
తిన్నారు. శివబాలకృష్ణ వ్యవహారంలో బినామీలు ఎవరెవరు ఉన్నారు, దానికి లింక్ ఏంటి, అసలు ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్కి శివబాలకృష్ణ సంబంధం ఏంది, ఇవన్నీ కూడా తోడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కల్లగుంట ఫ్యామిలీ ఎంతెంత తింది, ఎవరెవరి దగ్గర తింది, ఎక్కడెక్కడ అక్రమాలకు పాల్పడ్డారు, వీళ్ళు ఆ డబ్బుని ఎక్కడెక్కడ తరలి, ఇదే ప్రధాన అంశంగా వెళ్ళబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఓకే. సో చూడాలి అసలు వీళ్ళు ఏ స్థాయిలో కాళేశ్వరాన్ని, ఏ స్థాయిలో ఆయన కృష్ణా జలాల్ని ఉపయోగించి తెలంగాణ సమాజాన్ని ఏం చేస్తారనేది చూడాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.